ఈరోజు నెల్లూరులోని గాజుల దిన్నె పోర్టు వ్యవహారం ఈరోజు జట్టి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఒక రకంగా చూసుకుంటే ఇది వైఎస్ఆర్సీపీ కూటమి నాయకుల మధ్య వివాదం కంటే మత్స్యకారులు ఈరోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ దశలో మనతో మాట్లాడడానికి విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం మేమే ఇది చేసామంటున్నారు. సహజంగా ఎవరు చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. బట్ ఆ పోర్టు వ్యవహారం, ఆ హార్బర్ వ్యవహారం ఎట్లాగ ఇబ్బందికరంగా ఉన్నట్టు మీరు భావిస్తున్నారు? ఏం చేశాడు? ఐ డోంట్ అండర్స్టాండ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. జువెల్ దానికి నువ్వేం చేసావు? 90% ఆఫ్ ద వర్క్స్ హెస్ బీన్ కంప్లీటెడ్ బై జగన్మోహన్ రెడ్డి సార్. ఈవెన్ 2021లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కోవిడ్ వచ్చినా కానీ పరుగులు తీయించారు. ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయడం అంటే యూ షుడ్ అండర్స్టాండ్. ఏమీ లేదు, ఒక మాల్ కట్టాలంటే 5 సంవత్సరాలు అవుతుంది నడిబొడ్డిన ఇన్ఆర్బిట్ మాల్ కట్టడానికి. అలాంటిది వాటర్ ల్యాండ్ ఏరియాలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయాలంటే, జట్టీలు నిర్మాణం చేయాలంటే, అక్కడ బ్రేక్ వాటర్స్ నిర్మాణం చేసి ఈ ఫిషింగ్ హార్బర్ పైకి తీసుకొని రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. But still then in the 3 years of capacity has done 90% of works. International standards though, 259 crores though, 287 crores though. Adi the credibility of Jagan Mohan Reddy garu. Kali Godiki Pancheru Miru Chandrababu Naidu and Lokesh. I'm telling you why, because a leader should be always for the poor people. Removal of poverty is not ఏదో వాళ్ళకి మంచి చేస్తున్నాను కాదు. ఇట్ ఇస్ జస్టిస్, ఇట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. నువ్వు ప్రైవేటైజేషన్ అనగానే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది కార్పొరేట్ సెక్టర్స్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా 3 సంవత్సరాల్లో పేద ప్రజలకే ప్రతి నియమసం ప్రతి పై ఆఫ్ దిస్ బడ్జెట్ ఖర్చు పెట్టారు. ఎందుకు? సుమారు అదే పోర్ట్లో 40,000 టన్నుల ఫిష్ ఏమో వస్తే మన ఎకానమీ పెరుగుతుంది. సుమారు 15,000 కుటుంబాలు, మత్స్యకారుల కుటుంబాలు ఓనర్స్ అవుతారు, బడ్డింగ్ ఎంటర్ప్రినర్స్గా తయారవుతారు. 1,500 బోట్లే చూస్తావు నువ్వు అక్కడ ఫిషింగ్ హార్బర్లో, కానీ 15,000 మంది ఓనర్స్ తయారవుతారు. ఆడవాళ్ళు, మగవాళ్ళకి కావాల్సిన రూమ్స్, నెట్, అన్టాంగ్లింగ్ ది నెట్స్ కోసం మా బ్రతుకులన్నీ కూడా ఇంటర్ట్వైన్డ్ అన్నమాట, ముడిపడి ఉంటాయి. అలా ముడిపడే కుటుంబాలన్నిటికీ కూడా అదొక ప్లాట్ఫామ్ తయారు చేస్తే 79 ఎకరాలు ఇచ్చి చేతకాని వాడివి ఎవడో ప్రైవేట్ కంపెనీకి దాంట్లో సగం పోర్ట్ అని చెప్పేస్తావా? ఎవడ సొత్తు అది, ఎవడబ్బ సొత్తు అని నువ్వు ఇచ్చేస్తావు. ఎలాగ ఇచ్చుకుంటూ పోతావు అంటే అడగడం చెప్పేసా. నేను చెప్తా ఉన్నాను, దట్ ప్రైవేట్ కంపెనీ, వెదర్ ద లోకేష్ గివ్స్ యూ ఆర్ ద చంద్రబాబు నాయుడు గివ్స్ యూ. దూకుడు సినిమా చూసే ఉంటావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెప్పారు, గో అవే. దూకుడు మహేష్ బాబు ఇలా చెప్పాడు, ఇలాగంటే అది వెళ్ళిపోతాడు. అలా నువ్వు వెళ్ళిపో, కష్టాలు పడవకు. వీఆర్ నాట్ అగెనిస్ట్ ద డెవలప్మెంట్. ఇవ్వు, 950 కిలోమీటర్లు ఉంది వాటర్ ల్యాండ్ ఏరియా. నువ్వు 70 ఎకరాలు ఇచ్చుకుంటావు, 100 ఎకరాలు ఇచ్చుకుంటావో వాడికి ఇచ్చుకో, ఆ ప్రైవేట్ కంపెనీకి. బట్ మత్స్యకారు తీస్తే మాత్రం తంతాం, మత్స్యకారు తీస్తే మాత్రం తంతాం. నీ తంతాం, మిమ్మల్ని తంతాం. 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఇచ్చారు అంతేనే. దట్ డజంట్ మీన్ దట్ మీరు అన్నీ అమ్మేసుకొని మీరు ఇష్టాసారంగా వేషాలు వేస్తానంటే మాత్రం ఊరుకునేది లేదు. మత్స్యకారులు చదువు లేదు ఒప్పుకుంటాం, అలాగని చెప్పేసి వాళ్ళు తెలుసుకునే తత్వం లేని వాళ్ళు ఏం కాదు, తిరగబడతారు. మత్స్యకారు తిరగబడ్డాడంటే దారుణంగా ఉంటుంది. ఆ రోజు మీరు చూడండి ఒకసారి గంగవరం పోర్ట్లో తిరగబడితే ఏమైందో, అది నేను తెలియజేస్తానన్నమాట. అటువంటి స్టేజ్ తీసుకొని రాకండి. మత్స్యకారు ఏదో మీ మీద డిపెండ్ అవ్వట్లేదు,
వెళ్ళిపోతున్నాడు సముద్రం మీదకి, తిరిగి వస్తాడో లేదో తెలియదు భార్యకి, అలా బతికేస్తా ఉన్నాడు వాడు. వాడికి ఏదైనా హ్యాండ్ ఓల్డ్ చేయవయ్యా లోకేష్. నువ్వు ఆల్వేస్ కార్పొరేట్ సెక్టర్స్కి పేద ప్లాట్ఫామ్ వేయడం కాదు అయ్యా. ఆ మత్స్యకాడు 50 ఏదైతే సముద్రంలోకి వెళ్తున్నాడో ఆడు బతికి తిరిగి రావడానికి సేఫ్ జర్నీ ఉండేలా చెయ్యండి అయ్యా. సరే, ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నారు, నిన్న మొన్నటి వరకు అంటే కొన్నేళ్ల క్రితం మీరు కూడా టీడీపీలో ఉన్నారు. టీడీపీ ఎప్పుడు కూడా మత్స్యకారులతో ఉంటుంది, ఒక బ్యాక్ బోన్ పార్టీ అనేసి అంటున్నారు. బట్ మీరు అప్పుడు ఉన్నప్పుడు మత్స్యకారుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీ పార్టీ లీడర్స్ ఎట్లా ఉండేవారు? యూ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్. ఈరోజు మీరు రామచంద్ర గారు అడుగుతా ఉన్నారు, వాట్ ఇస్ ద రీజన్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పార్టీ. నేను మత్స్యకాడికి వచ్చాను అంతేనే. ఎందుకంటే మత్స్యకారులకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నన్ను నమ్ముకొని ఈ హార్బర్ హోమ్కి చంద్రబాబు నాయుడు ఒకరు ఉంటే 3 జిల్లాల నుండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి అందరూ పెద్ద నాయకులు, మాలో మోతుబరి ఉండేవాళ్ళు. అలాంటి నాయకులు వచ్చి నమస్కారం పెట్టి మాట్లాడితే, సార్ మీరు ఫిషింగ్ మాకు ఎస్టీ చేస్తాను అంటేనేమో తోలు తీస్తాను, మీ తొక్క తీస్తాను. ఈ బ్రోడ్ ఈ సహాయప్ కళ్ళు ఇలా చేసి ఎర్రగా చూస్తున్నాడు. తోలు తొక్క తీయడం మాకంటే ఎక్కువ తెలుసా? కత్తిపేట ఉండేదే మా దగ్గర, తోలు తీసేదే మా అక్క చెల్లెమ్మలు. సో ఇవన్నీ మాటలు కాదు. అంటే చంద్రబాబు నాయుడు నైజం చెప్తున్నాను. పెన్షన్ అన్నాడు 50 సంవత్సరాలకి. నేనే టీడీఎల్ అసెంబ్లీ బోర్డు సభలో టీడీఎల్పీ మీటింగ్లో అనేక సార్లు నేనేమో చంద్రబాబు నాయుడు యొక్క ఎర్ర చూపుకి నేను గురయ్యాను, నా మీద బోర్డు అంత తిట్టాడు నన్ను. ఆ పక్కనే కూర్చొని అచ్చెన్నాయుడు అప్పుడు నాతోటి తోడ మీద కొట్టి, ఎందుకు గణేష్ నువ్వు సారీ అతనితోటేమో నువ్వు రెచ్చిపోయేలా చేస్తావు నువ్వు అంటున్నావు. అదేంటి సార్ 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు సార్, ఇవ్వలేకపోతే మేమేంటి సార్ బతకాలని చెప్పేసి అన్నాం. అంటే అప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు, మేనిఫెస్టోలో పెట్టానా అని. పెట్టారు సార్ అని చెప్పేసి అందరూ చెప్తే ఊకుమ్మిడిగానా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మత్స్యకారులతో ఓటు గెలిచి ఎమ్మెల్యేలందరూ అయితే నేను మేనిఫెస్టో చదివి పెట్టాలి ఈసారి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇదంతా జరిగింది. సరే ఇచ్చాడా పోనీ, దాంట్లో కూడా సగమే. 50 సంవత్సరాలకి కండ బలం పోతే, కంటి చూపు పోతే, ఆ యూవీ రేస్ వల్ల బోటు వేయడానికి శక్తి కోల్పోతే అలాంటి పెన్షన్ అంతే కదా. 50 సంవత్సరాలతో ఇంకా చేయలేడు పని. వీడేమో 50 సంవత్సరాలు లైవ్గా ఉండాలంట, ఫిషింగ్ చేస్తూ ఉండాలి, ఇంకా అప్పుడే ఇస్తాడంట. ఎవడికి ఇస్తా అప్పుడు? అంటే ఆడేమో శవం అయిపోయి ఉండేవాడు, వాడు బోటు వేయాలి. అప్పుడు ఇంట్లో కూర్చొని వాడికి చూడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని 50 సంవత్సరాలు అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ తీసుకుంటారని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. సార్, నెక్స్ట్ ఒక మళ్ళీ గవర్నమెంట్ కావచ్చు ఇట్లాంటి ఇష్యూ ఒకవేళ మళ్ళీ అధికారం వస్తే ఈ జువ్వెల దిన్న వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీ ప్రభుత్వం ఎట్లాగా, మీ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం? జువ్వెలదేనా ఈజ్ మత్స్యకారులు అంటేనే, ఇంకా నో మోర్ డౌట్స్ అబౌట్ దాట్. మీరు ఏదైనా సరే మీరు చేస్తే మేము ఊరుకుంటామేమో కానీ మత్స్యకారులతో పెట్టుకుంటే మాత్రం ఛాలెంజ్ చేసేవాళ్ళని. జువ్వెలదేనా ఈజ్ మత్స్యకారులది. And an inch of the land also you can't occupy in it. Inch of the land also. మా తెడ్లు ఇరితాయి చెప్తున్నాను, మా తెడ్లు ఇరితాయి. దాట్స్ ద రీజన్ ప్రైవేట్ కంపెనీ చెప్తా ఉన్నాను మహేష్ బాబులాగా, డోంట్ లూజ్ యువర్ మనీ. ఇది ఈరోజు చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చూసుకుంటే జువ్వెల దిన్న వ్యవహారం పూర్తిగా కూడా దాదాపు 90% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయింది. ఈరోజు చూసుకుంటే మత్స్యకారులకు నష్టం కలిగించే రీతిన ప్రైవేటు వర్గాలకి అప్పగించినప్పటికీ తర్వాత ఖచ్చితంగా వారిని తిరిగి వెళ్ళే రీతిన వ్యవహరిస్తామని చెప్పడమే కాకుండా పూర్తిగా దానిపై మత్స్యకారులకు హక్కు కలిగించే రీతిన జగన్మోహన్ రెడ్డి అలాగే తాము కూడా భరోసా ఇస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.